మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలకల క్వారీల వద్ద టిప్పర్ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో 10 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి పామూరుకి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెళ్తుండగా దుర్ఘటన జరిగినట్లు తెలిసింది. మంటలు చెలరేగిన వెంటనే బస్సు నుంచి కొంతమంది ప్రయాణికులు దిగి ప్రాణాలు కాపాడుకున్నట్లు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీనారాయణ, అక్కడ పరిస్థితి ఏంటి? గంటన్నరలో గమ్యస్థానానికి చేరుకుంటారనే టైంలో ఇలాంటి దుర్ఘటన జరగడం నిజంగా విషాదకరం. ఏంటి అక్కడ బంధువులు చేరుకున్నారా? పరిస్థితి ఏంటి? నమస్తే. నేను మార్కాపురం మండలం రాయవరం గ్రామ శివారులో హైదరాబాద్ నుంచి కనిగిరి వైపు వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ లారీ ఎదురుగా వస్తున్నటువంటి కంకర టిప్పర్ లారీ బస్సును వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఢీకొట్టిన ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి అందులో ఉన్నటువంటి సుమారుగా 15 మంది కనిగిరి పామూరు మండలాలకు చెందిన వ్యక్తులు సజీవ దహనమయ్యారు. అందులో ఒక 24 మంది వచ్చేసి సురక్షితంగా ప్రాణాలతో బయటపడి మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనా స్థలానికి జేసీ పులి శ్రీనివాసులు గారు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అంబం, మార్కాపురం అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను అదుపు చేస్తా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బీత వాహనం నెలకొంది. మొత్తం ఆర్తనాదాలతో ఈ ప్రాంతం అంతా నిండిపోయింది. దట్టమైన పొగ వ్యాపిస్తా ఉంది. ఎంతమంది పూర్తిగా చనిపోయినాననేది స్పష్టంగా తెలియాల్సింది మేడం. అందరినీ పోలీసులు లోపల ఉన్నటువంటి కాలిపూడైనటువంటి ముద్దలను బయటికి తీసి హాస్పిటల్కి తరలిస్తా ఉన్నారు. ఈ విషయం తెలుసుకుని ప్రమాదం జరిగిన వెంటనే కనిగిరి పామూరు మండలాలకు చెందినటువంటి వారి బంధువులు కూడా వస్తా ఉన్నారు. ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. ఎంతమంది లోపల బస్సు మొత్తం అయితే పూర్తిగా దగ్ధమై ఉంది. ఎంతమంది చనిపోయారనే విషయం ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇక్కడ ఘటనా స్థలంలో అయితే ఇంకా పొగ దట్టంగా వ్యాపించి ఉంది. పోలీసులు లోపలికి వెళ్లి మృతదేహాలను అయితే బయటికి తీసే పరిస్థితి లేకుండా పోయింది. బస్సులో ప్రమాదం జరిగినప్పుడు అందరూ ఒక్కసారిగా గేటు వద్దకు వెళ్లి బయటికి వెళ్దాం అనుకునే క్రమంలో లారీ ఆ గేటుకి ఎదురుగా కింద పడిపోవడంతో బయటకు వచ్చే ప్రమాదం లేకపోవడంతో అందులో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో అందరూ చనిపోయినట్టుగా ప్రమాద ఘటన చూస్తే తెలుస్తా ఉందని మార్కాపురం డిఎస్పీ నాగరాజు తెలుపుతా ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మంటలను పూర్తిగా అదుపు చేశారు. పూర్తిగా కాలిపోయినటువంటి మృతదేహాలను బయటికి ఒక్కొక్కటిగా తీస్తా ఉన్నారు మేడం. లక్ష్మీనారాయణ, క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళు మాట్లాడే స్థితిలో ఉన్నారా? అందరినీ హాస్పిటల్కి చేర్చారా? వాళ్ళ బంధువులకు ఎవరికైనా సమాచారం చెప్పమని ఫోన్ నెంబర్లు ఇవ్వడం, ఫోన్ చేయించడం ఏమైనా జరుగుతుందా? మొత్తం క్షతగాత్రులు అందరూ మార్కాపురం వైద్యశాలకు తరలించారండి. వాళ్ళందరూ అక్కడ చిన్న చిన్న గాయాలతో బయటపడటంతో వాళ్ళందరికీ చికిత్స జరుగుతూ ఉంది. వాళ్ళ బంధువులు ఇప్పుడే వీళ్ళందరూ ప్రమాదంలో గాయపడిన వారు షాక్ గురి కావడంతో ఏం చెప్పలేని పరిస్థితి. ఎవరో వాళ్ళను అడుగుతా ఉంటే మేమేం చెప్పలేమండి, కొంచెం టైం కావాలని క్షతగాత్రులంతా చెప్తా ఉన్నారు. వాళ్ళు ఒక్కసారిగా ఏం జరిగిందనేది కూడా మాకు కూడా తెలియదు, మేము నిద్రలో ఉన్నామని వాళ్ళు క్షతగాత్రులంతా చెప్తా ఉన్నారు. వాళ్ళ బంధువులకైతే ఫోన్ల ద్వారా సమాచారం తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళ బంధువులు కూడా వస్తా ఉన్నారు, ఒక్కొక్కరుగా వైద్యశాలకు చేరుకుంటా ఉన్నారు. రైట్ లక్ష్మీనారాయణ.